పవన్ అన్న ట్రోల్ చేసే ప్రతి నా కొడుక్కి చెప్తున్నాను, తమిళనాడు పాలిటిక్స్ వేరే, మన ఆంధ్ర పాలిటిక్స్ వేరే. ఆయన వేరే, ఈయన వేరే. సరేనా? ఆడ గొర్రెలు కాబట్టి ఆయన సీఎం అయ్యాడు. ఆంధ్ర వాళ్ళు గొర్రెలు కాదు. ఎలా ఇచ్చేస్తారు నాకు అర్థం కావట్లేదు. 100 సీట్లు అన్న అసలు ఎలా వస్తాయి నాకు అర్థం కావట్లేదు. ఏందన్న అవి? అదేమన్నా సినిమా టికెటా? అలాంటిది 2 సంవత్సరాలలో ఆయన పార్టీ పెట్టి సీఎం అయిపోయాడంటే విజయ్ గారు నిజంగా ఈ కలికాలంలో, ఈ సోషల్ మీడియా యుగంలో ఒక సీఎం అయ్యాడంటే చరిత్రనే చెప్పాలన్న. ఎందుకంటే గొర్రెలు లేరు ఇప్పుడు అంతా. ఈ కాలంలో ఇంత సోషల్ మీడియాలో టెక్నాలజీ పెరిగినాక ఎవరిని నమ్మట్లేదు. ఇప్పుడు రజనీకాంత్ కూడా తప్పించుకున్నారు. ఎందుకురా బాబు ఆ నెగిటివిటీ ఇన్ని రోజులు సంపాదించుకున్నది అంతా పోతుందని చెప్పేసి కమల్ హాసన్ పెద్ద పెద్ద వాళ్ళే పక్క జరిగిన దాంట్లో విజయ్ గారు వచ్చి 2 సంవత్సరాల్లో సీఎం సీట్ కొట్టాడంటే గ్రేట్ అన్న. ఒకటే చెప్తా, విజయ్ గారిని సీఎం అయ్యాడంటే ఎందువల్ల అయ్యాడు అంటే తమిళోళ్ళు కొంచెం తెలివి లేదు, సెంటిమెంట్ ఎక్కువగా గొర్రెలని చెప్పాలన్న. లేదా తమిళోళ్ళగా మంచోళ్ళు ఒక ఆంధ్రాలో కూడా అలా కొంచెం మంచోళ్ళు ఉండింటే కొత్త పార్టీ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని మన తెలుగు వాళ్ళకి లేదని చెప్తాను నాకు తెలిసి. నిజంగా తెలుగులో కూడా ఒక కొత్త పార్టీ రావాలి అని అనుకుని ఉంటే ఆంధ్రాలో రాజకీయాలు ఇప్పుడు వేరేలా ఉండేది. అక్కడ మన ఆంధ్రాలో ఏముందన్నా, రెడ్డి రెడ్డే, నాయుడు నాయుడే, కొత్తోడు రావద్దు, ఇంకో 34 సంవత్సరాలైనా ఆ 2 పార్టీలే. ఇండియన్ పాలిటిక్స్ లో మన ఆంధ్ర పాలిటిక్స్ వేరే. ఆ రాయలసీమ, ఆ కడప, ఆ రక్తమే వేరు. అక్కడ ఒక రావాలి అంటే పవన్ అన్న డిప్యూటీ సీఎం అయ్యడమే చాలా పెద్ద విషయం అన్న. ఇప్పుడు ఆయన 10-15 సంవత్సరాలు కష్టపడి ఒక ఎమ్మెల్యే అయ్యాడు, ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు. విజయ్ వచ్చింటే కనీసం అసలు ఎమ్మెల్యే కూడా అయ్యేవాడు కాదు. ఎందుకంటే అక్కడ రాజకీయాలు వేరు. చంద్రబాబు వేరే, జగనన్న వేరే. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కోసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఆడ. సో పవన్ అన్నని ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదన్న. ఆయన ఎవరో సీఎం అయ్యాడని చెప్పేసి పాప మొన్నటి దాకా సేవ చేసి పోయి హాస్పిటల్లో అనుకున్నాడు పవన్ అన్న. ఆయన ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎవడన్నా టీడీపీ గెలిచింది, పొత్తు పెట్టుకున్నారు అన్నారు. ఇప్పుడు గెలిచినప్పటి నుంచి ఎవరు చేస్తున్నారు? గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఏదైనా ఒక రోడ్ వేయాలన్నా కూడా నారా లోకేష్ పోతున్నాడా? బాబు ఏమన్నా పోతున్నాడా? పవన్ అన్నే పోతున్నాడు కదా. ఒకటే చెప్తున్నా, తమిళనాడు పాలిటిక్స్ వేరే, మన ఆంధ్ర పాలిటిక్స్ వేరే. పవన్ అన్న ట్రోల్ చేసే ప్రతి నా కొడుక్కి చెప్తున్నాను, ఆయన వేరే, ఈయన వేరే. సరేనా? ఆడ గొర్రెలు కాబట్టి ఆయన సీఎం అయ్యాడు. ఆంధ్ర వాళ్ళు గొర్రెలు కాదు. సరేనా? లేదా తమిళోళ్ళు చాలా తెలుగు వాళ్ళు కాబట్టి విజయ్ సీఎం చేసుకుని తమిళనాడు బాగుపడాలని కోరుకున్నారు. మన తెలుగు వాళ్ళు ఏంది, వస్తే మా రెడ్డే రావాలి, లేదా మా నాయుడే రావాలి. పవన్ అన్న ఎంత చేశాడన్నా, విజయ్ కనీసం ఒక సింగిల్ ఏమైనా ఇచ్చాడు? బియ్యం మూట ఏమైనా ఇచ్చాడా? సంవత్సరం ముందు వచ్చేదో బియ్యం మూట ఇచ్చినట్టున్నాడు. 10-15 సంవత్సరాలు కష్టపడ్డాడు పవన్ అన్న. రోడ్ల మీద తిరిగి మొన్న ఇప్పుడు పోయి హాస్పిటల్లో అనుకున్నాడు. ఆంధ్రాకి లేదన్నా, రాసి పెట్టలేదు. పవన్ అన్న వచ్చింటే ఎప్పుడూ బాగుపడేది. ఇంకా జగనన్న బాబు ఇంకో 20 సంవత్సరాలు అయినా కూడా నారా లోకేష్ అంతే. ఒకటి ఆయన ఉన్న సిచ్యువేషన్ లో అప్పుడు పొత్తు పెట్టుకున్నాడు. ఈయన నిజంగా మా అన్న కూడా పవన్ అన్న ఫస్ట్ సింగిల్ గానే వచ్చాడు, ఓడిపోయాడు. నెక్స్ట్ పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు విజయ్ ఓడిపోయినా కూడా నెక్స్ట్ స్టాలిన్ తో పొత్తు పెట్టుకుని వచ్చేవాడు. అక్కడ నమ్మారు కొత్త వాళ్ళు రావాలి. ఇక్కడ తెలంగాణలో ఈయన రేవంత్ రెడ్డి వస్తారు మనం ఎవరిని అనుకున్నామా? లేదు కదా. కేసీఆర్ వస్తారు అనుకున్నాం. సో ఇక్కడ మార్పు కోరుకుంటున్నారు తెలంగాణ గానీ చెన్నై గానీ. బట్ ఆంధ్రాలో మాకు అవేం వద్దయ్యా, మా నాయుడు మా రెడ్డే. ఆంధ్రాని ఎవరు బాగుపరచలేరు. ఉండే ఆ 2 పార్టీల కిందనే నలిగిపోవాల్సిందే. ఒకటే అన్న, విజయ్ గారు మళ్ళీ ఈ మధ్యన జగనన్న వాళ్ళు ఎత్తుకుంటున్నారు విజయ్ని మావోడు అని. విజయ్ మీ ఓడు కాదయ్యా, ఆడెవడో ఫోటో ఇచ్చాడు, మా విజయ్ ఏదో లేపాడు పైకి. విజయ్ అన్న కల్ట్ ఫ్యాన్ గా చెప్తున్నాం. విజయ్ తలపతి ఫ్యాన్స్ 20 సంవత్సరాల నుంచి. సరేనా? ఆయన అందరి మనిషి, మీ జగన్ మనిషి కాదు. ఈ రోజు ఆయన గెలిచాడు కాబట్టి మీ ఓడు. మరి రోజు అక్కడెక్కడ అడుగు పెట్టిందంట, చూసుకోండి. మరి స్టాలిన్ అన్న పరిస్థితి ఏందో చూసుకోండి. సో నేనేమంటున్నాను, విజయ్ ని పవన్ అన్నని కంపేర్ చేయకండి. పవన్ అన్న స్థాయి విజయ్ తట్టుకోలేడు. ఆయన ఎంత చేశాడో ప్రతి ఒక్కడికి జగన్ ఫ్యాన్స్ ముందుగా తెలుసు. రాజకీయాలు వదిలేసి కనీసం ఆయన చేసిన 50% విజయ్ చేశారా? సమాజ సేవ నేను చెప్పేది. డైరెక్ట్ గా వచ్చాడు, 2 సంవత్సరాలు సీఎం అయిపోయాడు. ఏం తెలుసు అన్న, సీట్కున్న వాల్యూ ఉందన్న. ఎవడు పడితే వాడు వస్తాడు. ఇప్పుడు ఈ అమ్మ 2 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ పవన్ అన్న కూడా సింగిల్ గానే వస్తాడని ట్రై చేస్తాడు నాకు తెలిసి. ఇప్పుడు ఆయన గెలిచాడు, మళ్ళీ నేను సింగిల్ గా వస్తానని చెప్పి. రాజకీయాలు వేరు, సినిమా వేరు. నేను అదొకటి నమ్ముతాను. కానీ ఎవడైతే జనాలకు మంచి చేస్తారో ఆయన గెలిపించండి. ఈ బాబు, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇవన్నీ వద్దు. జనాలకు ఎవరు పనికొస్తారో వాళ్ళకి మాత్రమే గెలిపించండి. అది చెన్నైలో ప్రూవ్ అయిందని నాకు అనిపిస్తుంది. విజయ్ గారు రావడం నాకు చాలా ఇష్టమే అన్న. పవన్ అన్నని తిడితే మాత్రం కరెక్ట్ కాదు. పవన్ అన్న ఎంత చేశాడో ఆంధ్రాకు తెలుసు, మాకు తెలుసు.